తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, వైశాఖ మాస అమావాస్య శని జయంతిగా జరుపుకునేటటువంటి అమావాస్య ఈసారి చాలా విశేషంగా శనివారం వస్తోంది. శనివారం అమావాస్య, శని జయంతి. సాటర్డే అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే డిసిప్లైన్డ్గా ఉండాలి. మనం కొంచెం నీకు తెలుసు కదా, మనం ఆనియన్స్ కూడా తినకుండా సాటర్డే అంటే అలర్ట్గా ఉంటాము. భగవంతుడి కోసం మనం ఇది చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది సాటర్డే రోజు. అలాగే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ సాటర్న్ కాబట్టి అమ్మో ఏ తప్పు చేయకూడదు, ఈరోజు జాగ్రత్తగా ఉండాలి, భగవంతుడికి సమీపంగా ఉండాలి అని అనిపిస్తుంది, గుడికి వెళ్ళాలని అనిపిస్తుంది. చాలా పాజిటివిటీ అనేది ఉంటుంది. అంటే నేచర్ కోసం ఆలోచిస్తామన్నమాట. అంటే మనం ఏమైనా చేస్తున్నామో ఎవరికి తెలియదు అనడానికి ఏం లేదు. పంచభూతాలు మన చూస్తూ ఉన్నాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. కర్మసాక్షి కూడా ఆయన కాబట్టి అందులో అమావాస్యతో అంటే ఇంకోటి అంటే సాటర్న్ మంచి చేస్తాడు అనడానికి ఇదొక ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. అమావాస్య తర్వాత ఏదైనా కూడా మళ్ళీ న్యూ మూన్ కిందకి వస్తుంది. అంటే మళ్ళీ బిగినింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది. అంటే నువ్వు కరెక్ట్గా కర్మని కనుక నువ్వు కరెక్ట్గా చేస్తే బిగినింగ్ ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈరోజు మనం ఎప్పుడు కూడా స్వామివారికి నువ్వుల నూనె సమర్పించడము, నల్ల నువ్వులు సమర్పించడము, చక్కగా నల్ల బట్ట తీసుకెళ్ళి స్వామివారికి ఇవ్వడము. ఎవరికైనా సరే చెప్పి ఆ నల్ల పంచల్ జాప్ అంటుంది కదా, పంచల్ జత ఉంటుంది, అవి తీసుకెళ్లి బ్రాహ్మణుడికి ఇస్తే కూడా చాలా మంచిది. అలాగే కంబళి ఉంటుంది, బ్లాంకెట్, నల్ల కంబళి, అది కూడా ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది. నల్ల చెప్పులు దానం చేస్తే మంచిది. అలాగే వాటర్ ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది. డొనేషన్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. ఈసారి దశరథుడు ఉన్నారు కదా, ఆయన రచించారన్నమాట శని స్తోత్రం, అది చదువుకుంటే చాలా మంచిది. లేదా నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. 19 ప్రదక్షిణాలు నెమ్మదిగా చేయాలి. ఎలా చేయాలి అని అంటే మీరు నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా నడవాలి, సౌండ్ అవ్వకూడదు అనమాట. అలా చదువుతూ ప్రదక్షిణం చేస్తే చాలా మంచిది. ఏమంటే రష్గా ఉంది అని అంటే గనక నెమ్మదిగా వాళ్ళని వదిలేసేసి మీరు పక్క నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదా మీరు నడుస్తుంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, అయినా పర్వాలేదు, మీరు నెమ్మదిగా నడవండి. ఓకే, ఇవన్నీ కూడా ఏళ్ళనాటి శని, అలాగే శని మహాదశ ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు ఇదంతా ఫాలో అవ్వండి. ఏమంటే మాకు సాటర్న్ వల్ల మాకేమి ఇబ్బంది లేదు అంటే కనుక మీకు మంచి చేస్తున్నట్టే లెక్క. కాబట్టి తప్పకుండా డొనేషన్ మీద దృష్టి పెట్టండి. అలాగే మీరు నల్ల నువ్వులు ప్రమిదలో వేసేసి దాంట్లో ఒత్తులు వేసి దీపం పెడితే కూడా చాలా మంచిది. ఓకే, నేనేం చేస్తానంటే చిన్న బట్ట తీసుకొని దానిలో కొన్ని నల్ల నువ్వులు పోసి దాన్ని ఇట్లా ముడి వేస్తే ఇట్లా 2 ఒత్తుల్లాగా వస్తుంది అనమాట. అది వేసి ప్రమిదలో దీపం పెట్టడం చేస్తాను అనమాట. మొత్తం అది కాలిపోదాక వెలుగుతుంది. అంటే బట్ట మంచి కాటన్ బట్ట ఉండాలి. పాలిస్టర్ అంటే ప్లాస్టిక్ కదా, అదేం ఉండదు. మంచి కాటన్ బట్ట తీసుకోవాలి. నేను ఏం చేస్తానంటే ఫాల్ తీసుకుని పెట్టుకుంటా, బ్లాక్ కలర్ ఫాల్. కొంచెం దాన్ని కట్ చేసి కాస్త నువ్వులు వేసి అలా చేయడం అనేది చేసేదాన్ని. అలా చేస్తే మంచిది. స్వామివారికి మాత్రం ఖచ్చితంగా నల్లది పైన పైపంచి ఉంటుంది కదా చిన్నది, అది తీసుకొని స్వామివారికి సమర్పించడం అనమాట. మరి ఇట్లా రిబ్బన్లు అవి కట్టకుండా ఏదో వేసామని కాకుండా మనస్ఫూర్తిగా చేస్తే రేపు పొద్దున ఎవరికన్నా అది యూజ్ అవుతుంది అని. అలాగే ఆయనకి మూతుల దగ్గర అవన్నీ అంటించేయడం, నల్ల నువ్వులు అవి కాదు. ఎవరికైనా ఏదైనా సమర్పించాలి అని అంటే పాదాలకి సమర్పించాలి. పాదములకు సమర్పిస్తే ఆయనకి సమర్పించినట్టు లెక్క అన్నమాట. కాబట్టి ఏదైనా ఉంటే దోషం అంతా కూడా నీ పాదాల దగ్గర ఇది ఇస్తున్నాను నాయన, ఆ దోషాన్ని తొలగింపజేయ స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం. ఓకేనా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎందుకు పెడతారంటే ఆయన చిన్నపిల్లాడి కిందకు చూసుకొని నోట్లో పెడుతున్నట్టుగా కొంచెం అక్కడ అంటిస్తారు, శిలలకు అంటించేది ఉంది. కానీ అలా అని శని భగవానుడికి అందరికి అట్లా చేయకూడదు అనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే చాలా బాగా మనకి అదృష్టం కలిసి వచ్చేది ఏంటంటే సాటర్డే న్యూ మూన్ రావడం, అంటే అమావాస్య రావడం అనేది చాలా ఇంపార్టెంట్. మన మేనిఫెస్టేషన్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మీకు ఏమైనా డబ్బులు రావాలి అని అంటే కనుక ఈరోజు చేసుకుంటే చాలా మంచిది.
ఇక్కడ నేను చెప్పే రిచువల్ ఇంతకు ముందు ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. వావ్, ఏమిటి మనం 4 ఏళ్ళు అయింది పరిచయం ఇప్పుడు దాకా చెప్పలేదు. మీరు ఒక బౌల్లో మీరు ఏం చేస్తారు అని అంటే, ముందు రోజు శుక్రవారమే మీరు వెళ్ళి 5 దాల్చిన చెక్క పైప్స్ తీసుకొచ్చుకోండి. చక్కగా మంచిగా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పెట్టే షాప్స్ బాగా చక్కగా ఉంటున్నాయి, అన్ని డ్రై ఫ్రూట్స్ అక్కడ దొరుకుతాయి కదా, అక్కడ దొరుకుతాయి. పైప్స్ అంటే ఇట్లా రౌండ్ గా ట్యూబ్స్ లాగా ఉంటాయి, అవి తీసుకొచ్చుకోండి. అవి తీసుకొచ్చుకొని 5 తీసుకొని రండి. ఒక గాజు బౌల్ కావాలి, బియ్యం కావాలి, ఒక 5 రూపీ కాయిన్స్ 5 కావాలి. ఇంకా చక్కగా గోల్డ్లో మెరిసిపోతూ ఉంటాయి కదా, కొత్త అట్లా తీసుకోండి, పాత ఉన్నా పర్వాలేదు. 5 ఎలాచీలు 5 లవంగాలు కావాలి. మీరు చక్కగా ఏం చేస్తారంటే, ఒక బౌల్లో ఆ బియ్యం వేసేసి, ఇవి పైప్స్ దాల్చిన చెక్క పైప్స్ కుచ్చేసి 5 రూపీ కాయిన్స్ వేసి, అలాగే ఎలాచీలు వేసి, లవంగాలు వేసి, ఇంటి గుమ్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పక్కన స్టూల్ వేసి లోపల కంట పెట్టండి. లేదు కిటికీ ఉందండి మాకు అంటే కిటికీలో పెట్టండి. మెయిన్ ద్వారం ఉన్న పక్కన కిటికీ ఉంటుంది, కొంచెం పెట్టే ప్లేస్ ఉందంటే పెట్టుకోండి అక్కడ. లేకపోతే లేదు అంటే కనుక స్టూల్ వేసి పెట్టండి. లేదు పిల్లలు ఉన్నారండి కొంచెం ఇబ్బంది అవుతుంది అంటే టీవీ దగ్గర ఎక్కడన్నా లివింగ్ రూమ్ లో పెట్టండి. ఉత్తరం వైపు పెట్టడం మంచిది, అంటే నార్త్ వైపు పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా కిటికీ ఉంటుంది. నార్త్ వైపు పెడితే చాలా మంచిది. పెట్టండి, అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. డబ్బు ఎట్లా వస్తుంది అని అంటే అట్లా అంత చక్కగా వస్తుంది. ఆ రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అందుకనే మీరు గమనిస్తే గనక మనము కలశ స్థాపన చేసేటప్పుడు ఖచ్చితంగా రైస్ వేసి కలశ స్థాపన చేస్తాం. పెద్ద పెద్ద హోమాలు అవి చేసేటప్పుడు కూడా బియ్యంలో రంగులు కలిపి అవి వేస్తూ ఉంటారు వాళ్ళు, అన్ని వేసేవన్నీ కూడా ముగ్గులాగా వేసి పెడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి బియ్యం అనేవి మేనిఫెస్టేషన్ కి చాలా బాగా పనిచేస్తాయి రైస్. కాబట్టి ఇవి తప్పకుండా ఇది చేయండి. 1 మంత్ మళ్ళీ మనకి నెక్స్ట్ అమావాస్య వచ్చేదాకా అది అలానే ఉండనివ్వండి. ఉత్తరం కిటికీలో గానీ పైన గానీ అట్లానే ఉండనివ్వండి. అక్కడ కొంచెం దుమ్ము దులిపేయడం తీయడం పర్వాలేదు, అక్కడ దుమ్ము అనేది లేకుండా 2-3 రోజులకు ఒకసారి కప్పు తీయడం దులిపేయడం పెట్టడం. నెక్స్ట్ అమావాస్య అయిన తర్వాత అవి తీసుకొని వెళ్ళి ఎక్కడన్నా చెట్లలో వేసి రావడం మంచిది అనమాట. ఇన్నాళ్ళు మనకున్న బ్లాకేజెస్ ని రిమూవ్ చేస్తుంది, నెగటివ్ ఎనర్జీస్ ని రిమూవ్ చేస్తుంది, ఆపర్చునిటీస్ రావడానికి ఉపయోగపడుతుంది, భగవంతుడు మన మాట వినేటట్టుగా చేస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మీరు దీనికి సంబంధించిన అంటే మనకి ఎలాచీ కానివ్వు, లేకపోతే ఈ లవంగాలు కానివ్వు, దాల్చిన చెక్క కానివ్వు, అన్నీ కూడా వీనస్ కి సంబంధించినవి. సో సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఆయనకి సంబంధించినవి కాబట్టి. అలాగే 5 రూపీస్ కాయిన్స్ 5 కూడా దాంట్లోనే వేయాలి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, బౌల్లో రైస్ తీసుకోవాలి, 5 దాల్చిన చెక్క పైప్స్, అలాగే 5 లవంగాలు, అట్లాగే 5 ఎలాచీలు, 5 కాయిన్స్, ఇవి వేసి పెట్టుకోండి. చాలా బాగా కలిసి వస్తుంది. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని ఆ బౌల్ మీద మీరు రాయగలిగితే కూడా చాలా మంచి. పేపర్ మీద రాసేసి అంటించేసేయండి, లేదా మార్కర్ తో ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని రాసి పెట్టండి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకున్న బ్లాకేజెస్ అన్ని కూడా తొలగిపోతాయి. చాలా పవర్ఫుల్గా అనిపిస్తున్నటువంటి రెమెడీ, ఖచ్చితంగా అందరూ కూడా చేసుకోవాలి. అయితే ఇది ఒకవేళ ఇబ్బందులు పీరియడ్స్ వచ్చాయండి వాటిని ముట్టుకోకూడదా, ఇట్లాంటి డౌట్స్ కూడా వస్తాయి. ముట్టుకోకండి, పీరియడ్స్ వచ్చినప్పుడు ముట్టుకోకండి. 5 days అయిపోయిన తర్వాత అక్కడ క్లీన్ చేయండి. బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. చాలా పవర్ఫుల్గా వస్తున్నటువంటి రోజు, డెఫినెట్గా చాలా రేర్గా వస్తుంది అసలు ఈ కాంబినేషన్తో రావటం అనేది. డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోవాలని మనవి చేస్తూ కృతజ్ఞతలు అక్క. నమస్తే.